ఎల్లప్పుడూ నన్ను ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు మొట్టమొదటి అవకాశం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ శ్రీమతి తమిళసై గారి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నాకు మైక్ ఇవ్వడం జరిగింది. నేను బైక్ పట్టుకున్న మొట్టమొదటి నిమిషం నేను అడిగిన ప్రశ్న, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాల్లో జాతీయ గీతమైనటువంటి జనగణమన పాడే కంటే ముందు ఆయా రాష్ట్రాలు తమ తమ రాష్ట్ర గీతాల్ని పాడతాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ సమయం లోపల జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటని తెలంగాణ రాష్ట్ర గీతం అని చెప్పిన మీరు ఈరోజు అసెంబ్లీలో మన జాతీయ గీతం కంటే ముందు తెలంగాణ రాష్ట్ర గీతం పాడితే బాగుంటుంది అని చెప్తే ముఖ్యమంత్రి గారు ముఖం మార్చుకొని వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి, సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. మొదటిసారి ఎమ్మెల్యేగా మొదటి రోజు నాకు మైక్ ఇస్తే ముఖ్యమంత్రి గారిని నేను కార్నర్ చేయడం జరిగింది. సరే, ఆయన అహంకారానికి ఆయన ఏం సమాధానం చెప్పిండంటే, ఇంకా తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతం ఏం రాయలేదు, రాసినాక అప్పుడు ఆలోచిస్తామని చెప్పి ముఖం మార్చుకొని కూర్చున్నాడు. నేను ఆ రోజు లేవనెత్తిన మాటని ఇంకొక 3 సంవత్సరాల తర్వాతనైనా కొత్తగా వచ్చిన ప్రభుత్వమైనా కనీసం గుర్తించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించింది. ఆ రకంగా నేను అడిగిన ప్రశ్నకి ఆ రోజుకి సమాధానం దొరికినా దొరకకున్నా, ఆ రోజుకి నేను అడిగిన ప్రశ్నలో నాకు సమాధానం నాకు వ్యతిరేకంగా వచ్చినా కానీ నేను ఏ రోజు కూడా డిసప్పాయింట్ కాలేదు. అట్లా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినా ప్రశ్నించే గొంతుగా అని చెప్పి మా దుబ్బాక ప్రజలు ఎంత విశ్వాసంతో అయితే నన్ను గెలిపించి పంపించారో అంతే గొప్పగా దుబ్బాక శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తెలంగాణ ప్రజల గొంతుకగా నిలబడ్డను. అట్లే ఇప్పుడు తెలంగాణ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో అనేక సందర్భాల్లో భారత ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ మంచి జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్టు, చెడు జరిగితే నరేంద్ర మోడీ గారి వల్ల భారత ప్రభుత్వం వల్ల జరిగిందనేటువంటి అపప్రద నుంచి భారత ప్రభుత్వాన్ని మా ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద అట్లాంటి అపప్రద పడకుండా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక జాతీయవాదిగా ఖచ్చితంగా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఈ గడ్డకు, ఈ దేశ సమగ్రతకి సమైక్యత కోసం జరిపేటువంటి ప్రయత్నంలో నేను ఒక చిరు సమిధగా మీ అందరి ఆశీస్సులతో వెలగాలని, మంచి భవిష్యత్తుని ఆ భగవంతుడు ఇవ్వాలని, మీ ఆశీస్సులు నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని, నా మొండితనం పట్టుదలకి మీరు అగ్నికి ఆజ్యం తోడేసి ఏమంటారు మండుతున్న మంటకి ఇంత నెయ్యిలాగా ఉపయోగపడాలి తప్ప ప్లీజ్ డోంట్ డిస్కరేజ్ మీ. ఎప్పుడైనా పొరపాటు చేస్తే సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నా వీపు నాకు కనబడదు కాబట్టి నా మొండితనం పట్టుదల, నా మొక్కుసీటితనమే నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఒకటి అరా నేను మనిషినే కాబట్టి ఎప్పుడైనా పొరపాటు జరిగితే పెద్ద మనసుతో నా పొరపాట్లను సరిదిద్ది ముందుకు నడవడానికి మా పార్టీని, భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి మీరంతా కూడా సహకరించాలని సవినయంగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి గురుతులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ మరొకసారి అంత గొప్ప సభలోకి యోధాన యోధులు, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దే రీతి లోపల భారత రాజ్యాంగాన్ని రాసిన పెద్దలు కానీ, ఆ తర్వాత పార్లమెంటరీ సాంప్రదాయాల్ని కొనసాగిస్తున్నటువంటి విధానంలో కానీ నేను కూడా దానికి మరింత వన్నె తెచ్చే రీతి లోపల మీ అందరి ఆశీస్సులు, మీ సలహాలు, సూచనలు, మీరు ఇచ్చేటువంటి విద్యాబుద్ధులు ఉపయోగపడతాయని సంపూర్ణంగా విశ్వసిస్తూ, నా అడుగులు ఎప్పుడైనా తడబడినా, నా అడుగులు ఎప్పుడైనా తప్పుడు అడుగులు వేసినట్టుగా అనిపించినా పెద్దలుగా మీరందరూ సరిదిద్దాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.